హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి క్లాసెస్లో భాగంగా ఎస్జిటి వాళ్ళ కోసము సోషల్ కాంటెంట్ పైన టాపిక్ వైజ్గా ప్రిపరేషన్ బిట్స్ని అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వరుస క్రమంలో మనము ఇది 20వ భాగంగా క్లాస్ అనేది చెప్పుకుంటాము. సో ఫ్రెండ్స్, జాతీయోద్యమంలో మలి దశ ఉద్యమాన్ని గురించి మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం. తొలి దశ ఉద్యమం గురించి మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్ కోసము మీరు మన వెబ్సైట్లోని మన ఛానల్లోని ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మన వెబ్సైట్లో వీటికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 1. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1915వ సంవత్సరంలో. ఓకే సార్, ప్రవాస భారతీయ దివాస్గా మనము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాము. నెక్స్ట్ వన్, రాక్షస చట్టంగా విమర్శనలకు గురైనటువంటి చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రౌలత్ చట్టము 1919లో వేయడం జరిగింది. సో దీన్ని రాక్షస చట్టంగా విమర్శలు చేయడం జరిగింది మన భారతీయులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఉద్యమం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చంపారన్ సత్యాగ్రహం అంటారు. నెక్స్ట్ వన్, గాంధీజీ ఈ రోజును ప్రార్థన గౌరవ భంగ దినంగా ప్రకటించారు. ఏంటి అది మరి? ఆప్షన్ 2, 1919 ఏప్రిల్ 6వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ స్థాపించినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1906. ఆగాఖాన్, సలీముల్లా ఖాన్ అనేటువంటి ఇద్దరు కూడా దీన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, ప్రత్యేక నియోజకవర్గాలు 1909లో వీరికి కేటాయించడం జరిగింది. ఎవరికి? ముస్లింలకు. వీటినే మనము మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటాము. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజనకు సమర్థించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ముస్లిం లీగ్. నెక్స్ట్ వన్, జలియన్ వాలా బాగ్కు నిరసనగా నైట్ వుడ్ బిరుదును తిరస్కరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1920లో ప్రారంభమైంది. 1921లో చౌరా చౌరి అనేటువంటి గ్రామంలో ఇది హింసాత్మకంగా మారడంతో, అంటే పోలీస్ స్టేషన్ పైన ఉద్యమకారులందరూ కూడా బాంబు దాడి చేసి దాన్ని కాల్చివేయడంతో ఈ యొక్క ఉద్యమం అనేది నిలిపివేయాల్సిందిగా గాంధీజీ కోరుతారు. నెక్స్ట్ వన్, చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష దినంగా ఈ రోజును ముస్లిం లీగ్ ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ 2, 1946 ఆగస్ట్ 16వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, 1947లో భారతదేశంలో చివరి వాయిస్రాయిగా నియమింపబడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, మౌంట్ బాటన్. ఎవరు ఫ్రెండ్స్? లార్డ్ మౌంట్ బాటన్. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరము? ఆన్సర్ ఆప్షన్ 2, రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సంఘటనలను కాలక్రమంలో సరిగ్గా అమర్చుము. చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకటవది సి, ఖేడా ఉద్యమము. తర్వాత చూసినట్లయితే రౌలత్ చట్టము. తర్వాత జలియన్ వాలా బాగ్ సంఘటన, ఖిలాఫత్ ఉద్యమము. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ నిర్వహించిన తొలి ఉద్యమాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, చంపారన్, ఖేడా ఉద్యమాలు. నెక్స్ట్ వన్, 1918లో గాంధీజీ మిల్లు కార్మికుల విజయవంతమైన సమ్మెను విజయవంతంగా ఎచ్చట నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3, అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయులచే నిరంకుశత్వ రాక్షస చట్టంగా వర్ణించబడినది ఏ చట్టము? ఆప్షన్ 2, రౌలత్ చట్టము, నల్ల చట్టం అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చూద్దాము. ఒకటవది
ఖిలాఫత్ ఉద్యమము, దీంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా మరియు షౌకత్ అలీ. మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ. నెక్స్ట్ లాహోర్ సమావేశము. సో దీనికి అధ్యక్షులుగా ఉన్నవారు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్ దర్శన ఉప్పు కర్మాగార కవాతు. సో దీన్ని నిర్వహించిన వారు ఎవరు? సరోజినీ నాయుడు. నెక్స్ట్ కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ చేయాలి అని తీర్మానించినది సిఆర్ దాసు. ఎవరు? చిత్తరంజన్ దాస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రౌలత్ చట్టంలో ఈ క్రింది అంశాలలో లేని అంశంను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4. ఇది లేదు. ఏంటి? నిందితుడు తనపై ఆరోపణలు రుజువులను తెలుసుకోవచ్చు అనేది లేదు. సో ఈ చట్టం ప్రకారము ఎవరినైనా ఉగ్రవాది అని అనుమానిస్తే అరెస్ట్ చేయవచ్చు, వారిపై ఎటువంటి విచారణ లేకుండా జైలుకు తరలించవచ్చు, ఒకవేళ విచారణ జరిగినా అది చాలా రహస్యంగా జరగవచ్చు అనేవి ఇందులోని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్ 1919 ఏప్రిల్ 6న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మక హర్తాల్ నిర్వహించి ఆ రోజును ఈ విధంగా జరుపుకోవాలని గాంధీజీ పిలుపునిచ్చారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రార్థన గౌరవభంగ దినముగా. నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగిన రోజు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఈ యొక్క జలియన్ వాలా బాగ్ మరణకాండ లేదా దురంతము జరిగింది. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది చూద్దాం. ఒకటోది ముస్లిం లీగ్ స్థాపన. ముస్లిం లీగ్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1906లో. నెక్స్ట్ హిందూ మహాసభ ఆవిర్భావం ఎప్పుడు? 1915లో. చౌరా చౌరీ ఘటన, సారీ ఫ్రెండ్స్ ఇంతకుముందు 1921 అన్నాను, బట్ ఇది 1922. ఓకే, కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ శాసనోల్లంఘనోద్యమం 1930లో. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా నైట్వుడ్ బిరుదును త్యజించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్ భారతదేశం కంటే అక్కడ నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వారందరినీ అనేక సార్లు ప్రకటించిన నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గాంధీజీ. నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారు రౌలత్ చట్టము ప్రవేశపెట్టినది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 1919 మార్చ్ 18న. నెక్స్ట్ వన్ మతతత్వ భావాలకు పూర్తి వ్యతిరేక భావాలు కలిగినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లౌకిక దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో ముస్లిం లీగ్కి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవది తప్పు. దీన్ని రైతులు, విద్యార్థులు, న్యాయవాదులు కలిసి స్థాపించారు అనేది తప్పు. సో ముస్లిం లీగ్ ఢాకాలో 1906లో స్థాపించబడింది. ఇది బెంగాల్ విభజనను సమర్థించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించాలని నిర్ణయించినటువంటి ఒక కమిటీ. నెక్స్ట్ వన్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1909 మింటో మార్లే సంస్కరణలు. నెక్స్ట్ వన్ హిందువులను ఏకం చేసి ఇతర మతాలలోనికి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలోనికి తెచ్చేందుకు హిందూ మహాసభ స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1915. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ముస్లింలకు నాయకుడిగా పేరొందిన ఖలీఫా ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 4 టర్కీ సుల్తాన్. ఇతన్ని ఖలీఫా అంటాం మనం. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమము నిర్వహించుటకు ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఒట్టోమన్ సామ్రాజ్యంలోని ముస్లింల పవిత్ర స్థలాలపై నియంత్రణ ఖలీఫాకి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ ఖిలాఫత్ ఉద్యమానికి కారణమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్పై విధించిన దేశము సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రిటన్ 1920లో. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము. సో రాజగోపాలాచారి, మదన్ మోహన్, మాలవ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సో వీరు స్థాపించినటువంటి సంస్థలు ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో 33
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1 రాజగోపాలాచారి. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి? హిందూ మహాసభ స్థాపించినటువంటి వ్యక్తి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య. సో సహాయ నిరాకరణ కాలంలో న్యాయవాద వృత్తిని వదులుకున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ ఏ చీరాల పేరాల ఉద్యమ నాయకుడిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ 1920లో నాగపూర్లో కాంగ్రెస్ సమావేశము యొక్క ప్రత్యేకతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 1 ABC 3 కూడా కరెక్టే. గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. నెక్స్ట్ శాంతియుత చట్టబద్ధ మార్గాల ద్వారా స్వరాజ్యం సాధించాలని తీర్మానించారు. స్వరాజ్య సాధనకు సహాయ నిరాకరణ మార్గమంగా ఆమోదించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమంలో ప్రవేశించిన వారిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD అందరూ కూడా ఎవరు? మోతీలాల్ ఇక్కడ తప్పుపడింది. మోతీలాల్ నెహ్రూ, CR దాస్, చిత్తరంజన్ దాస్, రాజగోపాలాచారి, అరుణ అసఫ్ అలీ. వీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత జాతీయోద్యమ మలి దశలో స్వదేశీకి చిహ్నంగా గాంధీజీ దీన్ని ఎంపిక చేయడము జరిగింది. ఏంటది? ఆప్షన్ 2 చరఖా. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ 1920లో నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో అంతర్భాగం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉప్పు చట్టాలు ఉల్లంఘించుట అనేది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం కాదు. ఇది వేరే ఫ్రెండ్స్. ఓకేనా? ఇది శాసన ఉల్లంఘన ఉద్యమం కిందికి వస్తుంది. సో ప్రభుత్వ పాఠశాలలు న్యాయస్థానాల బహిష్కరణ, బ్రిటిష్ వారిచ్చిన బిరుదులు తిరిగి ఇచ్చేయుట, విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ కిందకే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో జరిగిన ఉద్యమం పేరేంటి? 38. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ABC 3 కూడా. ఏంటవి? చీరాల పేరాల ఉద్యమము, పల్నాడు పుల్లారి సత్యాగ్రహము, రాయచోటి అడవి సత్యాగ్రహము. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించి సరికాని అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 దీనికి నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి అనేది తప్పు. మిగతావన్నీ కూడా కరెక్టే. చూద్దాం. చీరాల పేరాలను నగరపాలికగా మార్చుటకు నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేశారు. 15,000 మంది పెంచిన పన్నులు చెల్లించుటకు నిరాకరించి ఊరు వదిలి వెళ్ళారు. నెక్స్ట్ వన్ ఊరి బయట రామ్నగర్ అనే పేరుతో నూతన నివాసంను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇది చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్ చీరాల పేరాల ప్రజల ఊరు వదిలి వెళ్ళి రామ్నగర్ అనే నూతన నివాసంలో నివసించిన కాలము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 11 నెలలు. నెక్స్ట్ వన్ అడవులలో పశువులను మేపినందుకు బ్రిటిష్ ప్రభుత్వము వసూలు చేసిన పన్ను ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 పుల్లారి పన్ను. ఓకేనా? పుల్లారి పన్ను గడ్డి పైన విధించినటువంటి సుంకంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి సోషల్ కాంటెంట్లోని అతి ముఖ్యమైన పార్ట్ ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి పాయింట్ను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే PDF ఫైల్ కూడా అందజేయడం జరుగుతుంది. మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.